హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ అంటే షార్ట్ టర్మ్ ఒక 60 to 90 డేస్కి, తర్వాత ఒక 9 months 9 to 12 monthsకి. అది చూడండి, ఇప్పుడు చాలామంది ఈ 60 to 90 డేస్ కూడా ఓర్పుగా ఉండట్లేదు, 9 to 12 months కూడా ఓర్పుగా ఉండట్లేదు. అంటే రేషియో వైజ్గా చూస్తే సంపాదించుకుండేది తక్కువే, ఓర్పు తక్కువే, అన్నీ తక్కువే. సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా లిమిటెడ్. ఎవరు కరెక్ట్గా ఓర్పుగా ఉన్నారో, ఇప్పుడు 10 కంపెనీలు మనం ట్రేడ్ చేస్తామండి, ఒక 2 కంపెనీలు నష్టం అవుతాయి, ఒక 8 పాస్ అవుద్ది. ఓవరాల్గా ప్లస్ అండ్ మైనస్ చేస్తే ప్లస్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకే కంపెనీలో మొత్తం డబ్బులు పెడతారు. మొత్తం డబ్బులు పెట్టి ఆ షేర్ వస్తుందా, పెరుగుద్దా లేదా, ఒక ప్రాపర్గా వీళ్ళకి ఒక నిద్ర కూడా పట్టదు. అంటే ఒక మైండ్ సెట్ గజిబిజిగా ఉంటారు. ఏమవుద్ది ఇది, ఒకే స్టాక్. నాకు ఎన్నో కాల్స్ వస్తుంది, సార్ నేను ఒకే కంపెనీలో 50 lakhs పెట్టేశాను. పెట్టచ్చు విత్ ప్రాపర్ గైడెన్సు. అంటే వీళ్ళు పెట్టిన కంపెనీలు మంచి కంపెనీలు అయితే ప్రాబ్లం లేదండి, అలాంటి ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇక ఈ కంపెనీ మార్కెట్లో ఎన్ని రోజులు ఉంటుందో లేదు, కనుమరుగైపోయే కంపెనీలు, పెన్నీ స్టాక్స్లు, ఇవన్నీ వీళ్ళు చేసి కలబోసి వాళ్ళ పోర్ట్ఫోలియో చూస్తేనే చాలా చంద్రబందరగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని కంపెనీస్ పెట్టుకోవచ్చు, డివిడెంట్ ఇచ్చే కంపెనీస్ పెట్టుకోవచ్చు, తగ్గినా మళ్ళీ పైకి వచ్చేస్తుంది, ఇలాంటివన్నీ ఓకే. చాలా మిస్టేక్స్ అనేది జనరల్గా చేస్తూనే ఉన్నారు. అది కాబట్టి మనము ఒక స్టాక్స్లో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. మెయిన్ ఎంట్రీ ప్రైస్ తెలియాలండి. ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, అమ్మాలి, ఆ ఎంట్రీ ప్రైస్ ఇస్ ఇంపార్టెంట్. అది ఇప్పుడు షార్ట్ టర్మ్ చూడండి, కళ్యాణి ఫోర్జింగ్స్ చూడండి, కళ్యాణి ఫోర్జింగ్స్ KALYANI FRG అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ 602 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 678 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 678 రూపాయల పైన ఈ స్టాక్ కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 815 రూపాయలు మొదటి టార్గెట్, 955 రూపాయలు రెండో టార్గెట్, 1178 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 547 రూపాయలు. ఇదే చెప్తున్నా. ఇప్పుడు చూడండి, 602 రూపాయలు ఉంది కదా. చాలామంది ఏం చేస్తారంటే 678 మన బై అబోవ్ చెప్పాము. వీళ్ళు అంటే అక్కడ ట్రిగర్ అవ్వకముందే 70-80 రూపాయలు మిస్ అయిపోతుంది కదా అని అనుకొని ముందే కొనేస్తారు. మళ్ళీ ఈ స్టాక్ 500, 400 అలా వచ్చినప్పుడు వీళ్ళు ఏమంటారంటే, సార్ నేను ఒక పొరపాటు చేశాను సార్, మీరు 678 పైన కొనమంటే ముందే కొనేశాను, ఇప్పుడు ఏం చేయాలి సార్, ఇది పెరుగుతుందా? చూడండి, ఇవన్నీ మిస్టేక్స్ కూడా జరుగుతూనే ఉంటాయి. చేసే పని కరెక్ట్గా చేయండి అంటే కూడా అందులో కూడా కొన్ని తప్పులు. అదే చెప్తున్నాను, బై అబో అంటే బై అబోనే చేయండి, అది గుర్తుపెట్టుకోండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 27వ వర్క్షాప్ అండి మనం జరుపుతున్నాము. ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలు, జనవరి 25, 26 2 days వర్క్షాప్. ఒక బ్యూటిఫుల్ అయిన వర్క్షాప్. అంటే రెగ్యులర్గా లైఫ్ లాంగ్ నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, నా పని నాకు జరగాలి, అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి స్టాక్ మార్కెట్లో అనే దానికోసమే మనము ఒక 2 స్ట్రాటజీస్ని డిజైన్ చేస్తున్నాము. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్. మరొకటి వచ్చి ఈక్విటీ బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో 20 daysలో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి, ఈ 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాం. కాబట్టి రియల్గా
స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసి అక్కడికి రాగలరు. అది వెరీ లిమిటెడ్ సీట్సే, లాస్ట్ ఒక 5 to 6 సీట్స్ ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే, గుర్తుపెట్టుకోండి, అందరూ కాదు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి జిందాల్ డ్రిల్. మీ అందరికీ తెలుసు, జింద్ డ్రిల్ అని ఉంటుంది. JINDRILL, JINDRILL, జింద్ డ్రిల్ అని ఉంటుంది. ఈ స్టాకు ఇప్పుడు 810 రూపాయలు ఉందండి. ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్ 861 రూపాయి పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 861 రూపాయి పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1047 రూపాయలు మొదటి టార్గెట్, 1237 రూపాయలు రెండో టార్గెట్, 1538 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 684 రూపాయలు స్టాప్ లాస్ అండి. జిందాల్ డ్రిల్ చూడండి, 684 రూపాయలు స్టాప్ లాస్. ఇది వచ్చి 60 to 90 డేస్, గుర్తుపెట్టుకోండి. అది ఫస్ట్ 861 బ్రేక్ అవనియండి, బ్రేక్ అయితే మీరు కొనండి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇంకోటి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ మనం రీసెంట్గా లాంచ్ చేస్తున్నాం. ఇది వచ్చి ప్యూర్లీ ఆప్షన్స్ కోసమే లాంచ్ చేస్తున్నాం. కాబట్టి రెగ్యులర్గా ఆప్షన్స్ చేసుకోవాలి నేను అని, దీనికి ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ కూడా మనం గైడ్ చేస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. తర్వాత మరొక స్టాక్ వచ్చి ప్రీకాట్. చూడండి, ప్రీకాట్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 639 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ ఒక 50% బై చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే 565, 60 ఆ రేంజ్ వస్తే అక్కడ కూడా ఒక 50% బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్స్ వచ్చి 876 రూపాయలు. ఇది వచ్చి ఒక 9 to 6 months అండి, 9 to 12 months. 876 రూపాయలు మొదటి టార్గెట్, 1198 రూపాయలు రెండో టార్గెట్, 1710 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి దీనికి 260 రూపాయలు స్టాప్ లాస్ ప్రీకాట్. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాం. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.